భక్తులకు మనవి, మీరు భక్తితో గుడికి వచ్చారు. దొంగలు వాళ్ళ యొక్క పని వాళ్ళు చేసుకుంటున్నారు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. మీ మెడలోని ఆభరణాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు గమనించుకోవాలి. అమ్మవారి అన్న ప్రసాదాన్ని ఫుడ్ దొరుకుతుంది. ప్రశాంతంగా అన్ని రకాలు ఉన్నాయి. కొట్ల బజార్లో జై వాసవి అయిపోవచ్చింది. కావున అందరూ గర్ల్స్ హై స్కూల్లో అన్ని సఫిషియెంట్ గా ఉన్నాయి. సో అందరూ గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. హలో చెక్. జై వాసవి, జై వాసవి. పరకాలి నామం జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. బాబు జై వాసవి, బాబు జై వాసవి. హలో ఒక్క నిమిషం ఆపయ్య. జై వాసవి. ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవంగా మనం ఒక ముఖ్య వ్యక్తిని సన్మానించుకుంటున్నాము. ఆయన కొత్తూరు వాస్తవ్యులు లక్ష్మీరెడ్డి గారు. ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా పునాదుల దగ్గర నుంచి గుడి నిర్మాణం అయ్యేంత వరకు శ్రమించి అదనంగా మనకు అమ్మవారికి విరాళం కూడా ఇచ్చిన మహానుభావుడు. వారికి ధన్యవాదాలు. హలో భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాము. కదమ్మా దర్శించుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. త్వరగా వెళ్ళి అన్నప్రసాదం తీసుకోండి అమ్మా. అందరూ భక్తులు ఎక్కడెక్కడ నుంచో వెయిట్ చేస్తున్నారమ్మా. ఎవరు నెట్టుకోవద్దు. మన పక్కన వారికి మనమే సహాయం చేసుకోవాలి. జై వాసవి, జై వాసవి. దయచేసి భక్తులు ఎవరు గోల్ చేద్దమ్మా. ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. పెద్దవాళ్ళు పిల్లలు జై వాసవి, 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 జై వాసవి. కళ్ళు తెరిచి చూడండి. వాసవి. ఒక్క నిమిషం తీసుకుని జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఉంటే పక్కగా రండి అమ్మా. జై ఒకసారి పంపిస్తే వాళ్ళని పెద్దవాళ్ళు వయసు పెద్దవాళ్ళు ఉండలేని వాళ్ళు ఉంటే పక్కకు రండి. వాసవాంబ జై జై, వాసవాంబ జై జై, వాసవాంబ జై జై, వాసవాంబ జై జై. మా బయట ఏకదాల దగ్గర జనాలు కొంచెం సేపు ఆపండి. ఒక 10 నిమిషాలు ఆపండి. ఇక్కడ క్రౌడ్ పెరిగింది. ఒక 10 నిమిషాలు ఆపండి. 10 నిమిషాలు క్రౌడ్ పెరిగింది. ఒక 10 నిమిషాలు ఆపండి భక్తులని. క్రౌడ్ ఎక్కువ. ఏకదాల వద్ద ఒక 10 నిమిషాలు భక్తుల్ని ఆపండి. దయచేసి క్యూలో ఆపండి. యాగశాలకు వచ్చేటువంటి వాళ్ళని. యాగశాలకు వచ్చారంటే గుళ్ళోకి వచ్చేస్తారు. క్రౌడ్ ఎక్కువైపోద్ది.
అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. కమిటీ వారు చూడండి, దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త. మీ ఆభరణాలు మీరే బాధ్యత. మీ ఆభరణాలకు దేవస్థాన కమిటీ వాళ్ళు బాధ్యులు కాదు. మీరే జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుప్రక్కల అపరిచిత వ్యక్తులను గమనించండి. కదలాలి కదలాలి, ముందు కదలాలి. బంగారం విలువ చాలా ఎక్కువగా ఉంది. దొంగలు తమ పని తాము చేసుకొని పోతున్నారు. దయచేసి భక్తులు వాలంటీర్లకు సహకరించండి. వాలంటీర్స్ వాళ్ళ యొక్క సేవలు అవిరమైనటువంటిది. ఉదయం నుంచి వాళ్ళు టిఫిన్ కూడా చేయలేదు. నీళ్ల బాటిల్ తప్పితే ఇంకేం లేవు మా దగ్గర. దయచేసి భక్తులు సహకరించాల్సిందిగా అన్నప్రసాద కౌంటర్ ఖాళీగా ఉంది. అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు విన్నపం, గుడి చుట్టూ అష్టలక్ష్మి బొమ్మలు ఉన్నట్టుగా అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వాటిని దర్శించుకోండి. లోపల అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి బోడి విరాళాలు సమర్పించేటువంటి భక్తులు కానుకలు హుండీలో వేయండి. 500 రూపాయల పైన విరాళాలు సమర్పించేటువంటి వాళ్ళు కమిటీ వాళ్ళకి ఇచ్చి రసీదు పొందండి. చీరలు కూడా మీరు ఇచ్చేటువంటి చీరలకు రసీదులు ఇస్తారు కమిటీ వాళ్ళు. మీరు రసీదు తీసుకొని వెళ్ళండి. ప్రతిరోజు అమ్మవారికి మీరు ఇచ్చేటువంటి చీరలే కట్టడం జరుగుతుంది. భక్తులకు మనవి, నిదానంగా ఒక లైన్లోనే వెళ్ళవలను. అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షలను పొందాలని కోరుచున్నాము. మా కళ్ళాలి అన్న చూడకూడదు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. మా కళ్ళాలి దర్శనం చేసుకున్న వాళ్ళు అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. గడలు చేసుకున్నందుకు చెట్ల కింద చల్లగా ఉంటుంది. కొట్ల బజార్లో ఉంది అన్నప్రసాద వితరణ, దొరువు బజార్లో ఉంది. గాలి చేసుకున్నందుకు అన్నప్రసాద వితరణ జరుగుతుందండి. భక్తులందరూ వాలంటీర్లకు సహకరించవలసిందిగా కోరుతున్నామండి. యాగశాల వద్ద ఒక 10 నిమిషాలు ఆపండి. జనాలు కావున ఒక్క లైన్ లోనే రావాలను. జై వెళ్ళాలి. భక్తులకు అమ్మవారిని చూసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. మరియు అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. మా ఎక్కడికి ఎక్కడికమ్మా? మా ఎక్కడికి మా ఇటు లేదమ్మా దారి. మా ఎక్కడికి మా ఆగండి. అదే మా అటు ఎక్కడికి వెళ్తారు? మా భక్తులకు మనవి, అమ్మవారి గుడిలోకి వచ్చిన తర్వాత అమ్మవారిని స్మరించుకుంటూ దర్శనం చేసుకుంటే మంచిదమ్మా. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎవరైనా కానీ కానుకలు ఉండీలేసే వారైనా వేయవచ్చు. మరియు చందాదారులకి రాస్తున్నారు. ఎవరైనా చందా ఇచ్చేవాళ్ళంటే అమ్మవారి చందాలు సమర్పించగా దయచేసి ఇక్కడ వాలంటీర్ రావాలి. మా ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. మా బయటికి వెళ్ళండి. మీరు అడ్డం ఉండకూడదు. అసలు ఒక లైన్ మాత్రమే.
ఒక్కొక్కరు నిదానంగా వెళ్ళవలను. అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. బయటికి రావాలమ్మా మీరు. అమ్మవారి యొక్క జరుగుతున్నది. దర్శనం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది. పదండమ్మా, ఎదురు రావద్దు. మా ఒక్కొక్కరు నిదానంగా వెళ్ళవలను. దయచేసి భక్తులకు మనమండి, వాలంటీర్లకు సహకరించండి. దయచేసి మీరు ఆ తాళ్ళనేది తీసేసుకొని వస్తే అక్కడ వాళ్ళకి దర్శనం అవ్వదు, ఇక్కడ మీకు దర్శనం అవ్వదు. జై వాసవి, జై జై వాసవి. మా కదలాలి. మా నిదానంగా ఒక్కొక్క లైన్ లోనే వెళ్ళవలను. భక్తులు కానుకలు ఉండిలో వేయవలను. ఇంక వదలండి. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు సమర్పించే మీరు ఎవరైనా అమౌంట్ కట్టే వాళ్ళంటే రసీదు ఇస్తారు. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. ఇంకా ఒక 10 నిమిషాలు, మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వదలండి అలా. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అమ్మవారి అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. అమ్మవారి నామాన్ని జపించండి. అమ్మవారిని దర్శించుకోండి. దయచేసి భక్తులు కొట్ల బజారు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దొరువు బజార్ లో ఉన్న సింగిల్ లైన్ లో సార్. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ముందుకెళ్ళండి మా అష్టావతాల చేసుకుంటాం. జై వాసవి, 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 జై వాసవి. చిన్నపిల్లలుంటే పెద్దవాళ్ళు జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. జనాలు వదండి కొంచెంసేపు. సింగిల్ లైన్ ఒక 10 నిమిషాలు మళ్ళీ ఆపండి. సింగిల్ లైన్ లో వెళ్ళండి. కొంచెంసేపు మళ్ళీ ఆపండి, 10 నిమిషాలు ఆపండి. అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు వెనక్కి చూడకుండా వెళ్ళిపోవాలమ్మా. అమ్మవారి అన్న ప్రసాదం 3 చోట్ల జరుగుతా ఉంది. గైడ్స్ హై స్కూల్ కౌంటర్ ఖాళీగా ఉంది. అన్ని పదార్థాలు ఉన్నాయి. అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. ఇక్కడ నిలబడే బదులు చుట్టూతో ఉన్న విగ్రహాలను చూడండి. అన్ని దేవతలు ఉన్నారు. అమ్మ ఫోటోలు తీసుకోవద్దు దయచేసి. అశలక్ష్మి అమ్మవారి దగ్గర ఫోటోలు తీసుకోవద్దు. తర్వాత సాయంత్రం ఖాళీగా ఉంటుంది, అప్పుడు వచ్చి ఫోటోలు తీసుకోండి. మీరు దయచేసి భక్తులకు ఇబ్బంది జరగకుండా మీరు దయచేసి సహకరించండి. జై వాసవి, జై జై వాసవి. భక్తులకు మనవి, అమ్మ ఒక లైన్ మాత్రమే వెళ్ళవలను. ఒక లైన్ లోనే వెళ్ళవలను. అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క సందర్భం చూసుకొని ఫోటోలు తీయొద్దు. అష్టలక్ష్మి అమ్మవారి దగ్గర ఫోటోలు తీయొద్దు. ఆగిపోయింది. మా అమ్మవారికి ఎవరైనా భక్తులు కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను. మరియు మీరు రసీదు కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. జై వాసవి, జై జై వాసవి. అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి యొక్క చూసి ధరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము.
మరియు భక్తాదులు ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించే వాళ్ళుంటే సమర్పించవలను. అమ్మవారి యొక్క అన్న సంతర్పణ జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సంతర్పణ చూసుకొని వెళ్ళవలను. వెళ్ళాలమ్మా, దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. అన్న ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయడమైంది. కొట్ల బజారు ఉంది. ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. ఒక్కొక్క లైన్ పాటించండి. ఒక లైన్ పాటిస్తే తొందరగా దర్శనం అవుతుంది, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. ఆ వారాహి అమ్మవారి అష్టావతారం లైన్ ఆగిపోతుంది. మీకు ఏదైనా ఫోటోలు వీడియోలు కావాలంటే రామారం యువ స్టార్స్ మన కడిగిరి ఛానల్స్ లో ఎప్పటి నుంచో వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, యూట్యూబ్ లో ఉన్నాయి ఛానల్స్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జై వాసవి, జై జై వాసవి. ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ పాటించవలను. మరియు భక్తులు చూసి తరించి అమ్మవారి యొక్క కృప కోరుచున్నాము. భక్తులు కానుకలు ఇచ్చేవారంటే అమ్మవారికి సమర్పించవలను. మరియు అమ్మవారి యొక్క అన్న సంతర్పణ జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సంతర్పణ చూసుకొని వెళ్ళవలను. జై వాసవి, జై జై వాసవి. భక్తులు వాలంటీర్లకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. అక్కడ క్యూ లైన్ లో ఉన్న ఆగిపోతున్నారండి ఫోటోలు తీయడం వల్ల. మీరు సాయంత్రం లైటింగ్ వేసుంటే ప్రశాంతంగా మీరు అప్పుడు వచ్చి తీసుకోవచ్చు. లేదంటే మా ఛానల్ ఉంది, మన కడిగిరి ఛానల్ మరియు ఆర్వైఎస్ యువ స్టార్స్, రామాలయం యువ స్టార్స్ ఛానల్లో కూడా మీకు ఫోటోలు ఉంటాయి. భక్తులకు మనవి, మన అమ్మవారి యొక్క గుడిలోకి వచ్చిన తర్వాత అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసి దర్శనం చేసుకున్న వాళ్ళు కదలాలి. ఎవరైనా భక్తులు అమ్మవారి కానుకలు సమర్పించే వాళ్ళుంటే రావాలను. అమ్మాయికి ఇచ్చేసేయండి అని. ఈ అమ్మాయి అంతా మీ వస్తువులకు వేరే బాధ్యులు జాగ్రత్తగా ఉండండి. అక్కడ అష్టలక్ష్మి అవతారాల దగ్గర ఫోటోలు తీయొద్దమ్మా. వెనకాల గర్భగుడి పక్కన వెనకాల అష్టలక్ష్మి అవతారాల దగ్గర మీరు ఫోటోలు తీసుకోవద్దు. మీకు ఏదైనా ఫోటోలు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ ఎవరు ఫోటోలు చేయొద్దు, వెనకాల లైన్ ఆగిపోతుంది. కదలాలి, ముందు జరగాలి. అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. మరియు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అన్న సంతర్పణ చూసుకొని వెళ్ళవలను. అమ్మవారికి ఎవరైనా కానుకలు సమర్పించేవారంటే ఇవ్వవలను. ఇక్కడ ఆల్రెడీ సార్ రసీదు ఇస్తున్నారు. ఒక లైన్ లోనే రావాలను. చాలా క్రౌడ్ తగ్గింది. జరగాలమ్మా, ముందు జరగాలి. పదండి, ఇక్కడ కాదు. దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళాలి. భక్తులకు మనవి, అమ్మవారి ఆలయంలోకి వచ్చిన తర్వాత అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు భక్తులు ఎవరైనా ఉంటే అమ్మవారి కానుకలు సమర్పించవలను. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క భక్తాదులు అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను.
ఒక లైన్ మాత్రమే రావాలను, నిదానంగా పోవాలను. జై వాసవి, జై జై వాసవి. మా నిదానంగా వెళ్ళవలను. ఒక్కొక్కరు ఒక్కొక్క లైను, ఒక లైన్ మాత్రమే నిదానంగా వెళ్ళవలను. అమ్మవారి యొక్క ఆలయంలోకి వచ్చిన తర్వాత అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారిని చూసి ఎవరో ఇంటి తాళాలు ఉన్నాయమ్మా, అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాము. మరియు భక్తాదులందరూ స్ట్రాంగ్ లాకర్స్ ఇలాగనే ఇవి. అన్న సందర్భం జరుగుతుంది కావున అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. జై వాసవి, జై జై వాసవి. ఎవరైనా కానుకలు కానీ ఎవరియో తాళాలు పోగొట్టుకున్నారు చూసుకోండి. ఇక్కడ కౌంటర్ వద్ద ఉంచుతాము. జరగాల వెళ్ళిపోవాలి, దర్శించుకున్న వెళ్ళిపోవాలా. మా బయట కూడా లబ్ధి ఉంది కాబట్టి మీ వస్తువులు మీవే జాగ్రత్త. తాళాలు ఎవరో ఇంటి తాళాలు పోగొట్టుకున్నారు చూసుకోండి. ఒక లైన్ లోనే పోవాలను. దయచేసి ఇప్పటి వరకు సహకరించిన పోలీసు వారికి మా ధన్యవాదాలండి. మీరు భోజనం చేసే వాళ్ళు భోజనం చేయొచ్చు. స్కూల్ ఉంది మరియు ప్రశాంతంగా ఖాళీగా ఉందండి. గర్ల్స్ స్కూల్ వద్ద భోజనం కోరుతున్నాను. అన్న సందర్భం చేసుకుని వెళ్ళవలను. అమ్మవారికి ఎవరైనా కానుకలు ఇచ్చేవారంటే ఇవ్వండి, రసీదు పొందండి. కొట్ల బజారు మరియు గర్ల్స్ హై స్కూల్లో అన్న సందర్భం జరుగుతున్నది కావున భక్తాదులందరూ అక్కడికి వెళ్ళి అమ్మవారి యొక్క అన్న సందర్భం చేయాలని కోరుచున్నాము. మా భక్తాదులండి దర్శించుకున్న ప్రతి ఒక్కరూ అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. గర్ల్స్ హై స్కూల్లో వద్ద అన్నప్రసాదం వితరణ జరుగుతుంది మరియు కొట్ల బజార్లో అన్నప్రసాదం వితరణ జరుగుతుందండి. భక్తులు అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. మా కదమ్మా ఏందమ్మా జై వాసవి. ఏయ్ బిల్లు
నా పేరు చెప్పు, వాళ్ళు చదివితే చూసి. పేరేంది? ఆవుల మంద వెంకటనారాయణ గారు అమ్మవారికి ఎంత 500 రూపాయలు సమర్పించి ఉన్నారు. ఎదురుగా నిలబడకూడదమ్మా, ఎదురుగా నిలబడకూడదు, భక్తులకు ఇబ్బంది. పేరమ్మా? మీరు ఇచ్చారా? మా తీసుకోండి రసీదు. మా ఒక లైన్ వాళ్ళే పాటించవాలను, ఒక లైన్ మాత్రమే. భక్తులకు మనవి, ఒక లైన్ లో మాత్రమే రావాలను. అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకొని బయలుదేరమని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. మా నిదానంగా వెళ్ళవలను, లైన్ పాటించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు వాలంటీర్లకు మనవి, భక్తుల్ని నిదానంగా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. క్రౌడ్ తగ్గింది కావున నిదానంగా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మా ఒక లైన్ లో వెళ్ళండి, ఒక లైన్ బావు. ఎవరైనా భక్తాదులు అమ్మవారికి కానుకలు సమర్పించే వాళ్ళుంటే సమర్పించవాలను. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. భక్తులకు మనవి, అమ్మవారి యొక్క ఆలయంలోకి వచ్చిన తర్వాత అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. ఎవరైనా భక్తాదులు అమ్మవారికి కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను. హుండీలో కానుకలు వేయాల్సిందిగా కోరుచున్నాము. జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. మా భక్తులకు మనవి, ఒక లైనే పాటించవలను. మరియు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. భక్తులు ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను. అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. నిదానంగా వెళ్ళండి, అమ్మవారిని ప్రశాంతంగా చూసుకొని అమ్మవారిని స్మరించుకోండి. అమ్మవారి గుళ్ళోకి వచ్చిన తర్వాత అమ్మవారిని స్మరించుకుంటూ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గర్ల్స్ హై స్కూల్లో జరుగుతున్నవి మరియు కొట్ల బజార్లో జరుగుతున్న అన్న సందర్భంలో జై వాసవి, జై వాసవి, జై వాసవి. భక్తులకు మనవి, భక్తులు ప్రతి ఒక్కరు అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారికి ఎవరైనా కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను.
జై వాసవి జై జై వాసవి జై వాసవి కన్యకా పరమేశ్వరికి జై వాసవి కన్యకా పరమేశ్వరికి జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి జై పెరుగొండ వాసకి కుసుమాంబ వాసవికి భక్తులకు మనవి, ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు ఎవరైనా భక్తాదులు అమ్మవారికి కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను. నిదానంగా వెళ్ళవలను. జై వాసవి జయ జయ వాసవి. పెనుగొండ పరినివాస వాసమాంబ, కుసుమాంబ కూతురా వాసమాంబ, కుసుమశ్రేష్ఠి కూతురా వాసమాంబ, విరూపాక్ష సోదర వాసమాంబ, వాసమాంబ జై వాసమాంబ, వైశకుల దేవత వాసమాంబ, పెండ్లికుల గోత్ర వాసవే వాసమాంబ. జై వాసవి జై జై వాసవి. భక్తులకు మనవి, ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు భక్తాదులు ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను. ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. మనీ అయినా అవసరం లేదు, ఏదేం చేయొచ్చు. విషయం చెప్పొద్దు. నిదానంగా వెళ్ళవలను. ఎదురుగా నిలబడొద్దమ్మా, ఎవరో ఎదురుగా నిలబడొద్దు. అయ్యా వదలు, కొంతమంది వదలండి, కొంతమందిని వదలండి. మా ఒకలైనా పాటించవలను. అమ్మవారిని స్మరించుకుంటూ దర్శనం చేసుకుంటే మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను. జరగాలి జరగాలి. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. వాసమాంబ జై జై, వాసమాంబ జై జై, వాసమాంబ జై జై, వాసమాంబ జై జై, వాసమాంబ జై జై. జై వాసవి 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 జై వాసవి. సింగిల్ కోరడమైంది. తక్కువగా ఉన్నది ఉంటే త్వరగా వెళ్ళి చేయవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. దర్శనం చేసుకున్న వాళ్ళు త్వరగా భోజనం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి జై వాసవి. వాసమాంబ జై జై, 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 కన్యకాంబ 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 జై జై.
వాసమాంబ జై జై కన్యకాంబ జై జై వాసమాంబ జై జై కన్యకాంబ జై 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 వాసవి జై జై వాసవి 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 జై వాసవి వాసవి భక్తులకు విన్నపము అమ్మవారి దర్శనం అయిన తర్వాత వాసవి మాత అన్నప్రసాద వితరణ 3 చోట్ల జరుగుతూ ఉంది. గైడ్స్ హై స్కూల్లో అన్ని రకాల మెటీరియల్ ఉంది. కొట్ల బజార్లో కూడా ఉంది. అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారికి విరాళాలు సమర్పించదలుచుకున్నటువంటి భక్తులు కౌంటర్లో సమర్పించి రసీదు తీసుకోవాలని కోరుతున్నాం. విరాళాలు కానుకలు హుండీలో వేయండి. చీరలు కూడా కౌంటర్లో ఇచ్చి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నప్రసాదానికి వెళ్ళిన వారు త్వరగా వెళ్ళవలసిందిగా కోరడమైనది. భక్తులకు మనవి అమ్మ ఒక్కొక్క లైనే పాటించవలను. అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు భక్తాదులు ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించవలను. మీరు అమ్మవారిని స్మరించుకుంటూ దర్శనం చేసుకోవాలను. మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించవలను. జై వాసవి జై జై వాసవి. జై వాసవి జై జై వాసవి. ఎక్కడున్నారు మీరు? భక్తాదులకు మనవి అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారికి ఎవరైనా కానుకలు సమర్పించవలను. మీరు అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకుందుకు కోరుచున్నాము. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. గర్ల్స్ హై స్కూల్లో జరుగుతుంది మరియు కొట్ల బజార్లో జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. మా తొందర కాని వాళ్ళ నిదానంగా వెళ్ళవలను. మరి ఒక లైన్లోనే వెళ్ళవలను. 2 లైన్లు వెళ్ళొద్దు. వచ్చేవారికి పోయేవారికి ఇబ్బంది అవుతుంది. ఒక లైన్ పాటించవలను. కొంచెం క్లియర్ చేయండి అయ్యా. భక్తులకు మనవి జై వాసవి జై జై వాసవి. అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు భక్తాదులందరూ అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించవలను. మా ఒక్కొక్కరు ఒక లైన్లోనే వెళ్ళండి. 2 లైన్లు వెళ్ళొద్దు. అన్న సందర్భన గర్ల్స్ హై స్కూల్లో జరుగుతుంది మరియు కొట్ల బజార్లో కూడా ఉంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. కనవర్లపూడి మస్తాన్ రావు గారు అమ్మవారికి 500 సమర్పించి ఉన్నారు. వారి కుటుంబానికి అమ్మవారి కృపా కటాక్షాలను కోరుచున్నాము.
అన్నప్రసాదానికి వెళ్ళాల్సిన వారు త్వరగా దర్శనం చేసుకు వెళ్ళాలండి. పదార్థం తక్కువగా ఉన్నది కావున త్వరపడండి. అన్నప్రసాదానికి వెళ్ళిన వారు త్వరగా గర్ల్స్ హై స్కూల్లో జరుగుతుంది కాబట్టి త్వరగా వెళ్ళి తినవలసిందిగా కోరడమైనది. బెల్లంకొండ సుబ్రహ్మణ్యేశ్వర కుమార్ గారు అమ్మవారికి 1116 చదివించి ఉన్నారు. వారికి అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. గుర్రం సుబ్రహ్మణ్యం గారు అమ్మవారికి 501 రూపాయలు చదివించి ఉన్నారు. వారి కుటుంబాలు అమ్మవారికి కృపా కటాక్షం కోరుచున్నాము. దర్శనానికి నిదానముగా వచ్చి అమ్మవారిని సంతృప్తిగా చూసుకోండి. పిదప అన్నప్రసాదానికి గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరడమైనది. భక్తులకు మనవి, అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారికి ఎవరైనా కానుకలు సమర్పించవలను. అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకుని వెళ్ళవలను. గర్ల్స్ హై స్కూల్ దగ్గర జరుగుతుంది మరియు కొట్ల బజార్లో జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. భక్తులకు మనవి, అయ్యా ఒక లైన్లో రావాలను. అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. అమ్మవారికి కానుకలు సమర్పించవలను. మీ వస్తువులకు మీరే బాధ్యులు. జాగ్రత్తగా ఉండవలను. పిల్లలు ఉంటే ఎత్తుకోండి అమ్మా కొంచెం. మా లైన్లో రావాలను. ఒక్కొక్క లైనే రావాలను. ఒక లైన్లోనే రావాలను. 2 లైన్లు వస్తే మీకు ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. ఒక లైన్లోనే రావాలను. అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగించుకోవాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. ప్రతి ఒక్క భక్తాదులు ఒక కుయ్యలోనే రావాలను. నిదానంగా అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. ఎవరైనా కానుకలు ఇచ్చేవారంటే అమ్మవారికి సమర్పించవలను. మీకు మీ కుటుంబం వారికి ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క కృపా కటాక్షములు మెండుగా కలుగును. జై వాసవి, జై జై వాసవి. అమ్మా గర్ల్స్ హై స్కూల్లో అన్నప్రసాదం జరుగుతుంది. త్వరగా వెళ్ళి తినవలసిందిగా కోరడమైనది. చక్కా వెంకటనారాయణ గారు అమ్మవారికి 551 రూపాయలు చదివించి ఉన్నారు. వారి కుటుంబానికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. దొరువు బజార్ లో కూడా అన్నప్రసాదం జరుగుతుందండి. వెళ్ళవలసిన వారు దొరువు బజారు మరి గర్ల్స్ హై స్కూల్, కొట్ల బజారు 3 చోట్ల అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. ప్రతి ఒక్క భక్తాదులు ఎవరైనా మీకు అమ్మవారికి కానుకలు సమర్పించవలను. జై వాసవి, జై జై వాసవి. గోనెవుల శ్రీనివాసరావు గారు గొట్లగట్ట వాస్తవులు అమ్మవారికి 501 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారి కుటుంబంని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము.
జై వాసవి జై జై వాసవి. అన్నా అన్న రాసిన వాళ్ళు ఇవ్వండి చదువు. ఇవ్వండి. పాపాల రామ్మోహన్ రావు గారు అమ్మవారికి 500 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారి కుటుంబం అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. భక్తులకు మనవి, ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకొని వెళ్ళాలని కోరుచున్నాము. ఎవరైనా అమ్మవారికి కానుకలు సమర్పించవాలంటే సమర్పించవలను. ఫోన్ పే, గూగుల్ పే అవైలబుల్. మీ వస్తువులకు మీరే బాధ్యులు, జాగ్రత్తగా ఉండవలను. గావంశెట్టి వెంకటేశ్వర్లు, సన్నాఫ్ శ్రీరాములు గారు, పామూరు వాస్తవ్యులు, వీరి గోత్రం గ్రంథిశిల గోత్రం. అమ్మవారికి 1020 రూపాయలు చదివిస్తున్నారు. వీరి కుటుంబముని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. చదువు చీటీ సార్ గారు. జై వాసవి జై జై వాసవి చెప్తారు. గోలా వెంకట శేషారావు గారు అమ్మవారికి 520 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. మా భక్తాదులు ఒక లైన్లోనే రావాలను. మరియు అమ్మవారిని నిదానంగా స్మరించుకుంటూ అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను కోరుచున్నాము. మరియు అమ్మవారి యొక్క అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సందర్భం చూసుకొని వెళ్ళవలను. అమ్మవారికి ఎవరైనా కానుకలు సమర్పించవాలంటే సమర్పించవలను. జై వాసవి జై జై వాసవి. జై వాసవి జై జై వాసవి. రావురు పృథ్వీరాజ్ గారు, ధర్మపత్ని చరిష్మా గారు అమ్మవారికి 5000 రూపాయలు సమర్పించి ఉన్నారు. వీరి కుటుంబముని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి యొక్క కృపా కటాక్షములకు మెండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. ఇకమ్మా జై వాసవి జై జై వాసవి. అరవపల్లి దుర్గారావు గారు, కనిగిరి వాస్తవులు అమ్మవారికి 516 రూపాయలు సమర్పించి ఉన్నారు. వీరి కుటుంబంని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. ఇక్కడక్కడే రాసిన తర్వాత నా చేతికి
కనిగిరి వాస్తవ్యులు బొగ్గరపు సుందరరాజా గారు అమ్మవారికి 1116 చదివిస్తున్నారు. వారి కుటుంబానికి శ్రీ వాసవి కనక పరమేశ్వర వారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. చీగల్ల శ్రీనివాసరావు గారు అమ్మవారికి 500 సమర్పించి ఉన్నారు. వారి కుటుంబములకి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. నా చదివించిన వాళ్ళు ఇటువంటి జై వాసవి, జై జై వాసవి. చెర్ల అఖిలేష్ కుమార్ గారు గ్రంథిశీల గోత్రం. అయ్యా ఏ ఊరు? మార్కాపురం వాస్తవ్యులు అమ్మవారికి 1116 చదివించున్నారు. వీరి కుటుంబంలోకి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. జొన్నలగడ్డ సుబ్బరాయుడు గారు అద్దంకి వాస్తవ్యులు. వీరు అమ్మవారికి 1005 రూపాయలు చదివించున్నారు. వీరి కుటుంబంలోకి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఎవరికి చెప్పలేదు? ఎవరు? పురవేశాల గోత్రం. చక్కా వాళ్ళది పురవేశాల గోత్రం. అది 3500 ఇచ్చారు. చెప్పాలా? తెలుసు దొరా. జై వాసవి, జై జై వాసవి. చక్కా పద్మావతి గారు పునవిశాల గోత్రం అమ్మవారికి 510 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారి కుటుంబానికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఎవరిది రిసిప్ట్? సార్ రిసిప్ట్ ఎవరిది? జై వాసవి, జై జై వాసవి. కోట సురేష్ గారు వెంగళాపురమా మొగలూరు వాస్తవ్యులు. వీరు అమ్మవారికి 501 రూపాయలు చదివించున్నారు. వీరి కుటుంబంలోకి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. పెరుమాళ్ళ చెంచాయ్ సార్, పెరుమాళ్ళ చెంచాయ్ గారు పామూరు వాస్తవ్యులు అమ్మవారికి 511 రూపాయలు చదివించున్నారు. వీరి కుటుంబంని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరు యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుచున్నాము. సార్ చదివించిన తర్వాత రిసిప్ట్ ఇవ్వండి, చెప్తాము. అమౌంట్ అయిపోయింది కదా. శ్రీ రాజేశ్వరి. జై వాసవి, జై జై వాసవి. శ్రీ చెప్పాలా? శ్రీ రాజేశ్వరి టెక్స్టైల్స్ నంతాల వాస్తవ్యులు అమ్మవారికి 501 రూపాయలు చదివించున్నారు. వారి కుటుంబంలోకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. పోలేపల్లి వేణుగోపాలరావు గారు వీరి ధర్మపత్ని తిరుపతి వారి గారు విజయవాడ వాస్తవ్యులు అమ్మవారికి 501 రూపాయలు చదివించున్నారు. వారికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను కోరుచున్నాము.
జై వాసవి జై జై వాసవి. గోనూరులో సూర్యప్రకాశ్రావు గారు దేశెట్ల గోత్రం అమ్మా, దేశెట్ల గోత్రం అమ్మవారికి 1201 రూపాయలు 1201 రూపాయలు సమర్పించున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క కృపా కటాక్షం కోరుచున్నాము. సింగరి రంగస్వామి గారు గిద్దలూరు వాస్తవ్యులు పురగసాల గోత్రం అమ్మవారికి 500 సమర్పించి ఉన్నారు. వారి వారి కుటుంబానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి యొక్క కృపా కటాక్షం కలగాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. అసలు ఉదయం నుంచి పెట్టిన అతను వచ్చి ఎంకరేజ్ అనమాట. జై వాసవి జై జై వాసవి. బెమ్మిశెట్టి బాలకోటయ్య గారు కందుకూరు వాస్తవ్యులు సూర్యకుల గోత్రం అమ్మవారికి 501 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి యొక్క దివ్య కటాక్షములు మెండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. ఆకుతోట నరసింహారావు గారు ధర్మపత్ని ధనలక్ష్మి గారు అమ్మవారికి 200 చదివిస్తున్నారు. వారి వారి కుటుంబంలోకి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క దివ్య కటాక్షం కలుగని కోరుచున్నాము. ఎవరు రాపి కృష్ణా జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా నూతకి మీదేనా మీ పెద్ద గోత్రం. సార్ తీయండి. గాదంశెట్టి గంగాదీప్ గారు గ్రంథిశీల గోత్రం అమ్మవారికి 501 రూపాయలు సమర్పించున్నారు. అమ్మవారి యొక్క కృపా కటాక్షలు మెండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. గుంటూరు మోహన్ రావు గారు అమ్మవారికి 511 రూపాయలు చదివించున్నారు. వీరి కుటుంబంలోకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి యొక్క దివ్య కటాక్షములు మీకు మెండుగా కలగాలని కోరుచున్నాము. రాపించుకున్నావా? క్రీస్తు శేషులు ఆకుతోట కృష్ణయ్య గారు ధర్మపత్ని శేషమ్మ గారు వేములపాడు గ్రామం అమ్మవారికి 500 సమర్పించి ఉన్నారు. వారి వారి కుటుంబంకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి యొక్క దివ్య ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. పైడిమరి సుబ్బారావు గారు విజయవాడ వాస్తవ్యులు వీరి గోత్రం గ్రంథిశిల అమ్మవారికి 500 రూపాయలు సమర్పించి ఉన్నారు. వీరి కుటుంబంలోకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి యొక్క దివ్య ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. మార్కాపురం వాస్తవ్యులు సలువాది శివకేశ్వరరావు గారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి గాను 510 రూపాయలు సమర్పించున్నారు. వీరి కుటుంబానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క దివ్య ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. పైడిమెర్లు వెంకటేశ్వర గారు వీరి గోత్రం గ్రంథిశిల అమ్మవారికి 510 రూపాయలు సమర్పించున్నారు. వీరి కుటుంబంలోకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దివ్య ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క భక్తాదులందరూ అమ్మవారిని చూసి తరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందని కోరుచున్నాము.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి ఎవరైనా కానుకలు సమర్పించేవారంటే సమర్పించవలను. భక్తాదులందరూ ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క అన్న సంతర్పణ జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారి యొక్క అన్న సంతర్పణ చూసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. మా ఒక లైన్లోనే రావాలను.